వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం శ్రీ గురుదేవ దత్త. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 8వ అధ్యాయ ప్రారంభం. ఈ రోజు నుంచి ఈ దత్తాత్రేయ పంచదత్తావతారాలు కూడా చెప్పుకుంటాం అన్నమాట కొద్దిగా. సంగ్రహంగా శ్రీ దత్తాత్రేయ స్వామి కలియుగంలో ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభులు. పరమభక్త శిఖామణి శ్రీ దత్తాత్రేయ స్వామి కలియుగంలో ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించారు. వారు తూర్పు సముద్ర తీరం బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన కాకినాడకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీఠికాపురంలో శ్రీపాద అప్పలరాజశర్మ సుమతి అను దంపతులకు జన్మించినారు. ఈ దంపతులు నిష్ఠాపరులు, సనాతన సంప్రదాయకులు, శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తులు. శ్రీపాద అప్పలరాజు వేదాంగములు చదివినటువంటి ఉత్తముడైన బ్రాహ్మణుడు. అతని భార్య గుణవతి. అనసూయమాత వలనే గొప్ప పతివ్రతామ తల్లి. తన భర్తకు నిత్యకర్మానుష్ఠానమందు భక్తితో సహాయం చేయుచు, అతిథి అభ్యాగతులను సేవించుచు సంసారమును నడుపుచున్న గొప్ప ఇల్లాలు. వారికి 2 కుమారులు జన్మించిరి. వారిరువురు వికలాంగులు. ఒకడు పూర్తిగా గుడ్డివాడు, రెండవవాడు కుంటివాడు. రుణానుబంధముచే పూర్వకర్మ ఫలముగా వీరు జన్మించిరి. ఆ తరువాత 2 పిల్లలు పుట్టి చనిపోయిరి. ఆ దంపతులు నిష్కల్మషులుగా జీవించుచుండిరి. భిక్షకు ఎవరైనా వచ్చిన ఎడల వారిని దత్తరూపంగా భావించి వారికి భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్య రోజు వారి గృహములో శ్రాద్ధక్రియను నిర్వర్తించుచుండిరి. అలాంటి కార్యము జరుగు రోజున బ్రాహ్మణ భక్తులు భోజనం చేయకముందు మరెవరూ భోజనం చేయరాదని శాస్త్రం. కానీ ఆనాడు బ్రాహ్మణులు భుజించక మునిపే దండకమండలధారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరినాడు. శ్రాద్ధక్రియల్లో నిమగ్నుడై ఉన్న అప్పలరాజు శర్మకు ఈ విషయం తెలియదు. సుమతి వెలుపలకు వచ్చి చూచినది. ఆ సన్యాసి ఆమెకు గొప్ప అవధూతగాను అవతార పురుషునిగాను గోచరించినాడు. ఆమె వారు శ్రీ దత్తాత్రేయులేనని, సాక్షాత్తు శ్రాద్ధభోక్త అయిన పరమేశ్వరుడేనని, తమ కులదైవమైన ఈ అవధూతకు భిక్ష ఇచ్చినచో దానితో శ్రాద్ధ దేవతలందరూ సంతృప్తి పడగలరని గ్రహించి ఆ విశ్వాసంతోనే వారికి భిక్ష ఇచ్చినది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చినాడు. విద్యాసాగర, ఆ దివ్యమైన రూపమును చూచుటకు 1000 కనులు చాలవు. వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు. 2 చేతులలో శంఖు చక్రాలు, 2 చేతులలో ఢమరు త్రిశూరములు, 2 చేతులలో జపమాల కమండలాలు ధరించి 6 చేతులతోనూ 3 తలలతోనూ స్వామి దివ్యముగా ప్రకాశించుచున్నారు. వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన శుద్ధ సత్వస్వరూపంగా గోచరించుచున్నారు.
దీనులను ఉద్ధరించుటకు 6 చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుంచి జటలు పాయలుగా వ్రేలాడుచున్నవి. ఆ తల్లి సుమతి తన జన్మ సార్థకమయ్యేలా ఆ మృతమూర్తిని గొడలెల్లా కళ్ళు చేసుకుని ఆ కన్నులతోనే పానం చేయసాగింది. కొంత సమయం మట్లు స్వామిని చూచి ఆ సుమతి ఆ మహాపురుషుని ఉద్దేశించి, నాయన, పురాణ పురుషులు యోగులు యోగ మార్గాన్ని నిన్ను దర్శించామంటారు. మాంస చక్షువులతో నీ నిజరూపాన్ని వీక్షించడం మాబోటి వారికి సాధ్యం కాదు. నన్ను కరుణించి ఈ రూపాన్ని దర్శింపచేసినావు అని స్తుతించినది. అప్పుడు కరుణాకరుడు, తల్లి, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనైనాను. శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడునన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభీష్టమేమిటో చెప్పు, నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు. స్వామి మాటలు అమృతధారులై ఆమె చెవుల ద్వారా శరీరంలోకి సర్వ ధాతువులలోనికి ప్రవేశించాయి. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషి సత్తముల వలె ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనమైనాయి. ఆమె కృతజ్ఞతతో, పరమాత్మ, యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు. అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు. ఇంతకంటే నాకు ఏమి కావాలి? నేను ధన్యురాలను. ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోర్కెలు ఈడేర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరమడగవలసిన పని లేదు. నీవిచ్చిన మాటను నిలుపుకోనాయన చాలు అన్నది. భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇదివరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు. ఆయన, అమ్మా, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతను చేయాలని నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాల నీవు అమలు జరపాలి అన్నారు. ఆ దర్శనంతో మరింత నిశిత బుద్ధి కలిగిన ఆమె, స్వామి, నేను మానవ మాతృరాలిని. నాకు పుత్ర వ్యామోహం కలగడం సర్వసహజం. అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదేలా? కనుక పుత్రుడు జన్మించినాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు. సుమతీదేవి ఆనంద పారవస్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశ్రాద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి, స్వామి, నేనీనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది. శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా. కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షమడిగినాడు. ఆయనే యజ్ఞపతి, శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని తలంచి భిక్ష ఇచ్చాను. ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతూ ఉంటే ఆమె శరీరం రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనంద భాష్పాలతో నిండినాయి. ఆ మాటలు విన్న రాజశర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవస్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో, సాధ్వి, మనం బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము. అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడు అంటే అది మనకు మహద్భాగ్యం. అది కేవలం నీ విశ్వాస ఫలమే. నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవేగాక అందరము కృతార్థులమయ్యాం. శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికి అతిథి వలె సంచరిస్తూ ఉంటాడని విన్నాను.
ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు శ్రీహరే తిరిగి వెళ్ళిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించినాడు. అప్పుడా పరమసాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది. రాజశర్మ ఆనందభరితుడై, కళ్యాణి, నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరినావు. నేను ధన్యుడిని అని మనసారా ఆమెను అభినందించి మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. త్వరలో ఆ సాధ్వీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం ఒక శుభముహూర్తంలో, అంటే వినాయక చవితి నాడు, కాలాతీతుడు, పుట్టుక లేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది. దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గుణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారి ఇంట వెలిసినదని, సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు. రాజశర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రి మహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చినారు. ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభలక్షణాలతోనూ అసమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తుండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. విద్యాసాగర, అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం. పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి 8 వాడైనాడు. అతని ముద్దు ముచ్చటలు తల్లిదండ్రులకే కాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు, అతని జననము, బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా. 8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా అటు తరువాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు. కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా? ఇలా శ్రీపాదుడు 16 ప్రాయం గలవాడయ్యాడు. ఇంతలో రాజశర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగినాడు. అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో, నాయనా, నీవు నాకు వివాహం చేయడానికై తగిన కన్య కోసం అన్వేషించనవసరం లేదు. సర్వ శుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపం కలిగించినాయి. కన్నుల నీరు కారుతూ ఉంటే రాజశర్మ గద్గద స్వరంతో, పెళ్ళుబుకుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు. అబ్బాయి, నీవు కనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేపపిల్లల వలె శోకంతో విలువలలాడి మరణిస్తాము నాయనా. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే అయినా మా పుణ్యం వలన మా బిడ్డవై జన్మించినావు. అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్ములను శోకసాగరంలో ముంచి వెడలిపోవడం ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగోప్తవు, ధర్మ రక్షకుడవు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహింపకుంటే ఎలా నాయనా అని వాపోయినాడు. విద్యాసాగర, ఈ దంపతులకు శ్రీపాదస్వామియే గాక కుంటివాడు గ్రుడ్డివాడు అయిన మరి 2 కొడుకులున్నారు గదా. రాజు శర్మ ఆ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి, నాయన, నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది. కానీ అవిటివారైన నీ సోదరులిద్దరినీ చూచినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పినవేసుకుంటాయి. వీరితో మా గతి ఏమిటి అని దుఃఖించినాడు. సుమతీదేవి కూడా పొర్లుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురు చూచింది. వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరినీ తన అమృతహస్తాలతో స్పృశించినాడు. తన అమృత హస్తంతో స్పృశించినాడు. సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాద నేత్రవంతులై
సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు, సకల జగన్నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు. ఇప్పుడు శ్రీపాద వల్లభుని అన్నలిద్దరూ కూడా ఆ యొక్క ఒకళ్ళు చెవిటివారు, ఒకళ్ళేమో గ్రుడ్డివారు కదా. అక్కడ పరోక్షంగా ఏమిటి అంటే ప్రకృతి చైతన్యం అన్నమాట. ఆ చిహ్నాలు ప్రకృతి చైతన్యం. చైతన్యం అనేది ఏమిటి? కదలిక ఉంటుంది, కానీ దానికి చెవులు ఉండవు. అట్లాగే ప్రకృతి అంటే ఏమిటి? దానికి కన్నులు ఉంటాయి, కానీ చెవులు ఉండవు. అందుకు సంకేతాలుగా అన్నట్లుగా అట్లా అక్కడ మనకి శ్రీపాద వల్లభ చరిత్ర ఉన్నది చూడండమ్మా. దానిలో చాలా వివరంగా మనం చెప్పుకున్నాం గతంలో దీని గురించి. మీకందరికీ జ్ఞాపకం వచ్చే ఉంటుందని. ఆ అద్భుత సన్నివేశం కన్నులారా చూచిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది. ఆ అన్నలిద్దరిలో ఒకరు సమర్థ రామదాస స్వామి, మరొకరేమో శ్రీధర మహారాజ్ అని ఒక గొప్ప అవధూత అవుతారమ్మా. వాళ్ళిద్దరూ కూడా శ్రీపాదుల వారి అన్నయ్యలు వాళ్ళిద్దరూ కూడా. అంటే తదుపరి జన్మలలో అట్లా అవతరిస్తారన్నమాట. అతడు లేని చోటే లేదు కనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది. ఈ ప్రపంచమంతా ఆయన సంతానమే కనుక ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంటన కట్టిపెట్టుకొనటం అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయచేత నా పుత్రుడవని భ్రమించాను. నీకు పాలించి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువన్న సంగతి మరిచినాను. అనంత కోటి బ్రహ్మాండాలు నీయందే ఇముడి ఉన్నాయి. నా భ్రాంతి తొలగింపుము అనని అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొకసారి దర్శింపచేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తూ ఉండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో చూచేవారి దేహాలలోని ప్రతి అణువు అమృతంలో ముంచివేసేలా దర్శనమైంది. అప్పుడు స్వామి అన్నారు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానించు. త్వరలో నీవు అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించి మిమ్ములను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంద్యులవుతారు. ఆ సోదరులిద్దరూ శ్రీపాద స్వామిని భక్తితో స్తుతిస్తూ ఉంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి, నేను సన్యసించదను అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించాడు. విద్యాసాగర శ్రీపాద శ్రీవల్లభుడు తన యోగ శక్తితో మనోవేగంతో ప్రయాణించి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అయిన కాశీ చేరెను. అచ్చట అజ్ఞాతవాసిగా కొంతకాలం సాధన గావించుకుని నరనారాయణుల తపోభూమి అయిన బదరికాశ్రమమును చేరి అనేక సంవత్సరములు అచ్చట దీర్ఘ తపస్సు చేసి దక్షిణాపథమునకు బయలుదేరి శివుని ఆత్మలింగము శ్రీ గణేశునిచే ప్రతిష్ఠ గావింపబడిన చోట అరేబియా సముద్ర తీరంలో ఉత్తర కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రమును చేరను. అచ్చట 3 సంవత్సరములుండి అచ్చటి జనులకు తమ దివ్యమైన లీలలు చూపి వారికి యోగ మార్గమును ప్రబోధించి తమ ధర్మ ప్రచారం ప్రారంభించిరి. అచ్చటి నుండి అనేక గ్రామాలలో ప్రబోధం గావించుచు శృంగేరి చేరి శారదాదేవిని దర్శించి అచ్చట కొంతకాలం అనుష్ఠానం చేసుకుని ప్రజలకు ధర్మ ప్రబోధం చేసి అచ్చటి నుండి శ్రీశైల క్షేత్రం చేరిరి. అచ్చట 4 మాసములుండి అచ్చటి నుండి కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రముల సరిహద్దులలో కృష్ణా భీమా నదుల సంగమం, నివృత్తి సంగమంలో స్నానమాచరించి కృష్ణానది మధ్య లంకగా ఉన్న కురువపురం అను ప్రదేశం చేరి దానిని తమ తపోభూమిగా చేసుకునిరి. మనం ఈ మధ్యనే కదా శ్రీపాద లీలా వైభవం చెప్పుకున్నాం.
అదంతా కూడా కురువపురం సంబంధించినదే కదా. కురువపురం వల్లభాపురం సంబంధించిన గ్రంథం అది. వారు అచ్చట అనేక దివ్యమైన లీలలు ప్రదర్శించి తాము దత్తావతారం అని జనులకు పరోక్షంగాను స్వప్న దర్శనం ద్వారాను తెలియచేసిరి. అచ్చట శ్రీహరిని కలియుగ అవతారముగా జనులు గుర్తించి శ్రీదత్త గురువే ఈ రూపమున వచ్చినారని విశ్వసించి పూజింపసాగిరి. శ్రీపాద శ్రీవల్లభులు భక్తుల మనోభీష్టములన్నీ నెరవేర్చుచుండిరి. కురువపురమున ఒక బ్రాహ్మణ దంపతులకు సంతాన నష్టం కలుగుచుండెను. తుదకు వారికొక కుమారుడు కలిగెను. కాని అతడు స్వచ్ఛమైన వాక్కు లేక ఉపనయనమైన పిదప కూడా తండ్రి పలికిన మంత్రములు పలుకలేకపోయాను. తండ్రి శిక్షింపసాగెను, కాని తల్లి బాలుని హింసింపనీయలేదు. ఆంజనేయ శర్మ వృత్తాంతం. అట్లుండగానే ఆ బ్రాహ్మణుడు మరణించను. అతని భార్య భిక్షమెత్తి బాలుని పోషింపసాగెను. యుక్త వయస్సు వచ్చినను అతనికి పిల్లనిచ్చుటకు ఎవరు ఇష్టపడనందున అతనికి వివాహమొగట కష్టమయ్యను. ఇరుగు పొరుగువారు అతనిని గేలి చేయసాగిరి. తుదకు తల్లి కుమారులు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని నిశ్చయించి కృష్ణానదికేగి అచ కృష్ణానదికేగిరి. అచ్చట శ్రీపాద శ్రీవల్లభులు వారి దీన చరిత్ర విని ఆ తల్లికి శివుని ప్రదోష పూజా వ్రతము చేసుకున్న మరుసటి జన్మమున తన వంటి కుమారుడు కలుగునని చెప్పుచూ మందమతి అయిన యువకుని శిరమున తమ అమృతహస్తమును ఉంచిరి. అంతటా యువకుడు జ్ఞానవంతుడై వేదశాస్త్రముల పఠించి ప్రకాశించి వివాహమాడి పుత్ర పౌత్రులను పొంది సుఖపడెను. అతని తల్లి ప్రదోషకాలమున శివుని పూజించెను. శ్రీపాద శ్రీవల్లభులు నిత్యము కృష్ణానది యందు స్నానం చేసినంతనే రజకుడొకడు వారి వెంటనే ఉండి వారి వస్త్రములను ఉతికి వారికి నమస్కరించి భక్తితో సేవించుచుండెను. స్వామివారు అతనికి రాచరికం బహుమతిగా ఇచ్చేదను అని అనుచుండిరి. ఆ నది యందు విహరించుచున్న ఒక మహమ్మదీయ రాజును చూచి అతడు ఆ రాజు వైభవం తనకు కూడా కలిగినవ్వా ఉండునని తలచెను. అది గ్రహించిన స్వామివారు అతనికి మరుసటి జన్మమున బీదరును పాలించు మహమ్మదీయ రాజుగా జన్మించునట్లు ఆశీర్వదించిరి. అతని కోరికపై తమ మరుసటి అవతారమున శ్రీ నృసింహ సరస్వతిగా దర్శనమిచ్చదమని వాగ్దానం అనర్చిరి. అంటే అతడు అడుగుతాడు కదా, అంత మహారాజైనా కూడా ఆ జన్మలో కూడా నాకు గురుభక్తి ఉండాలి అని చెప్పి అడిగాడు చూడండి. అందుకని నృసింహ సరస్వతి స్వామిగా దర్శనమిస్తా ఆ జన్మలో అని చెప్పారు. ఇట్లెన్నియో మహాత్మ్యములను చేసి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఆశ్వేజ బహుళ ద్వాదశి నాడు హస్తా నక్షత్రమందున కృష్ణానది యందు శరీరమును అంతర్ధానమనరించిరి. వారి పాదుకలు వారి తపోస్థానమైన కురువపురమునందు ప్రతిష్ఠింపబడి ఉన్నవి. వారు ఇప్పటికిని భక్తులకు దర్శనమిచ్చుచు వారి అభీష్టములను నెరవేర్చుచున్నారు. కురువపురమున భక్తులు వారిని త్రిమూర్తి స్వరూపులుగా శ్రీ దత్తాత్రేయులుగా పూజించుచుండిరి. వారి జన్మస్థానమైన పిఠాపురమున కూడా ఒక దత్తాత్రేయ మందిరం నిర్మించబడి ఉన్నది. దీనిని కూడా భక్తులు దర్శించి పూజించుచున్నారు. ఇచ్చట శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం కూడా కలదు. ఈ సంస్థానం వారు నిత్యపారాయణం చేయు భక్తులకు ఉచిత వసతిని కలిగించుచున్నారు. విద్యాసాగర సతీ అనసూయకు జన్మించి శరీరమును ధరించిన శ్రీదత్తుడే తిరిగి అనేక యుగముల తరువాత ఈ కలియుగములో ఆంధ్రదేశములో సుమతీమాతకు జన్మించి శ్రీ గురు సంప్రదాయమును పునరుద్ధరణ చేసినారు. వారు ఇంకను అధికముగా ఈ సంప్రదాయాన్ని ప్రచారం చేయ సంకల్పించి ఈ అవతారం పరిసమాప్తం చేసి తిరిగి మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో కరంజ గ్రామంలో సతి అంబమాత గర్భంలో జన్మించాలని సంకల్పం చేసినారు అని నిత్యానందుడు తెలిపినాడు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం అష్టమోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు
చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.